రామ్ మరియు క్రిష్ స్కూల్ ఫ్రెండ్స్. వీరిద్దరిది అజీజ్ నగర్ విలేజ్, మోయినాబాద్ మండల్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్. రామ్ నల్సర్ లా కాలేజ్లో లా పూర్తి చేసి అమర్చంద్ మంగల్దాస్ లా ఫర్మ్లో లీగల్ కన్సల్టెంట్గా వర్క్ చేస్తున్నాడు. క్రిష్ సాధారణ లా కాలేజీలో లా పూర్తి చేసి చేవెళ్ల జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టులో లాయర్గా ప్రాక్టీస్ చేస్తున్నాడు. క్రిష్ తన చెల్లి పెళ్లి డేట్ 20-10-2011 నాడు ఉండటం వలన తన ఫ్రెండ్ రామ్ని ₹1,00,000 అడిగాడు. వెనువెంటనే రామ్ SBH అజీజ్ నగర్ వద్ద 1-10-2011 నాడు క్యాష్ డ్రా చేసి బ్యాంకు దగ్గరే అమౌంట్ ఇచ్చాడు. క్రిష్ వెంటనే తను సైన్ చేసిన బ్లాంక్ చెక్ని ఇష్టపూర్వకంగా రామ్కి ఇచ్చాడు. 2 సంవత్సరాలు గడిచిన తరువాత క్రిష్ వకాలత్తులో బాగా మనీ సంపాదించాడు. కాని రామ్ పనిలోగాని ఆదాయంలోగాని మార్పులేదు, ఒక్క అవసరాలలో తప్ప. ఆ సమయంలో రామ్ తండ్రి అనారోగ్యం చెందడంతో రామ్ తన ₹1,00,000 ఇమ్మని కోరాడు. తరువాత ఇస్తాను అని దాటవేశాడు క్రిష్. ఎన్నిసార్లు అడిగినా ఆ తరువాత అదే సమాధానం. రామ్ చివరగా గ్రామ సర్పంచ్ రాజేంద్ర సహాయంతో పంచాయతీ పెట్టించినా ఉపయోగం లేకుండా పోయింది. తప్పని పరిస్థితుల్లో రామ్ క్రిష్కిచ్చిన బ్లాంక్ చెక్ మీద డేట్ని 1-10-2015గా నింపి మరియు ₹1,00,000 తనకు ఇవ్వాలని వ్రాసి చెక్ని బ్యాంక్లో 21-11-2015 నాడు ప్రజెంట్ చేశాడు. ప్రజెంట్ చేసిన చెక్ ఇన్సఫిషియెంట్ ఫండ్స్ వల్ల డిజానర్ అయింది. బ్యాంకు వారు డేట్ 24-11-2015 నాడు మెమో ద్వారా తెలియచేశారు. వెనువెంటనే రామ్ సెక్షన్ 138 NI యాక్ట్ కింద లీగల్ నోటీస్ ఇచ్చాడు. అటు తరువాత 25 రోజులు దాటినా ఎటువంటి రెస్పాన్స్ లేకపోవడంతో రామ్ కోర్టులో కంప్లైంట్ లాడ్జ్ చేశాడు. కంప్లైంట్ రిసీవ్ చేసుకుని ఓర్త్ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన కోర్టు వారు ప్రైమా ఫేసి కేసుందని భావించి కాగ్నిజెన్స్ తీసుకున్నారు. ఆ తర్వాత నేరస్తుడికి సమన్స్ ఇష్యూ చేశారు. సమన్సు మరియు డాక్యుమెంట్స్ తీసుకున్న నేరస్తుడు కోర్టు ఎదుట ప్రెజెంట్ అయ్యాడు. అతని కోర్టు వారు సెక్షన్ 251 CRPC కింద ఎగ్జామిన్ చేశారు. కానీ నేరస్తుడు తనకు నేరంతో ఎటువంటి సంబంధము లేదని ఆరోపించడంతో కోర్టు వారు కేసు విచారణ ప్రారంభించారు. మీ పేరు? నా పేరు రామ్. ఏ ఊరు? మా ఊరు అజీజ్ నగర్. ఈ కేసు ఎందుకు వేశారు? నేరస్తుడు నా దగ్గర తీసుకున్న ₹1,00,000 తిరిగి ఇవ్వనందుకు వేశాను. ₹1,00,000 ఏ విధంగా ఇచ్చారు? క్రిష్ నాకు సైన్ చేసిన బ్లాంక్ చెక్ ఇచ్చాడు. అది తీసుకున్న తర్వాత నేను అతనికి ₹1,00,000 క్యాష్ ఇచ్చాను. మీరెక్కడిచ్చారు? SBH బ్యాంక్ అజీజ్ నగర్ బ్రాంచ్ వద్ద ఉదయం 11 గంటల సమయంలో 1-10-2011 నాడు ఇచ్చాను. మీరు ఎందుకిచ్చారు? ఎక్యూజ్డ్ యొక్క సిస్టర్ పెళ్లి 20-10-2011 నాడు ఉన్నదని నాకు తెలియచేశాడు. అంతేకాకుండా తన కుటుంబ అవసరాల నిమిత్తం ఇచ్చాను. మీకు నేరస్తుడు ఎలా తెలుసు? మేమిద్దరం స్కూల్ ఫ్రెండ్స్మి, అలాగే కాలేజ్ ఫ్రెండ్స్మి. అంతేకాకుండా ఒకే ఊరు. మీరు డబ్బిచ్చినప్పుడు ఎవరున్నారు? గ్రామ సర్పంచ్ రాజేందర్ గారు మరియు బ్యాంక్ సెక్యూరిటీ గార్డ్ గోపాల ఉన్నారు. మీరు మీకిచ్చిన చెక్ని ఏం చేశారు? బ్యాంక్లో ప్రజెంట్ చేస్తే ఇన్సఫిషియెంట్ ఫండ్స్ అని మెమో వచ్చింది. మీరు డబ్బిమ్మని ఎప్పుడైనా అడిగారా? అడిగాను, కానీ ఎటువంటి సమాధానమూ ఇవ్వలేదు. మీ కేసు ప్రూవ్ చేయడానికి ఫైల్ చేసిన డాక్యుమెంట్స్ ఏవి? చెక్కు డేట్, లీగల్ నోటీసు, నాకందిన ఎక్నాలజ్మెంట్ కాపీ, వెడ్డింగ్ కార్డు
మరియు నా బ్యాంక్ స్టేట్మెంటు ఫైల్ చేశాను. మెమో వచ్చిన 10 డేస్కి లీగల్ నోటీస్ ఇచ్చాను. లీగల్ నోటీస్ ముట్టిన 15 రోజులు గడిచిన అమౌంట్ పే చేయకపోవడంతో కేసు ఫైల్ చేశాను. ప్రతివాది అడ్వకేట్. అవును. అతనికి సఫిషియెంట్ మనీ కూడా ఉంది. అవును, ఈ మధ్యనే సంపాదించాడు. మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఎస్ఎస్సి. అవును. మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో క్రిష్కి డబ్బు ఇచ్చినట్టుగా ఏమైనా చూపించారా? చూపించలేదు. మీకు నేరస్తుడు సంతకం చిన్ననాటి నుంచి తెలుసు. అవును, తెలుసు. నేరస్తుడి యొక్క సంతకం మీకు తెలుసు గనుక ఆయన సంతకాన్ని చెక్కు మీద మీరు ఫోర్జు చేసి రాజేంద్ర సహాయంతో ఈ ఫాల్స్ కేసు వేశారని నేను అంటాను. కాదు, అబద్ధం. క్రిష్ మరియు రాజేందర్ రాజకీయ ప్రత్యర్థులు. అవును. మీరు ఎటువంటి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ కోర్టులో ఫైల్ చేయలేదు. అవును, ఫైల్ చేయలేదు. నేను అంటాను, నేరస్తుడికి మీరు పంపిన నోటీస్ అసలు ముట్టనే ముట్టలేదు. నో, ముట్టింది. మీ కేసు ప్రకారము నేరస్తుడు అప్పు తీసుకునే 5 సంవత్సరాలు దాటుతుంది. మీరేమంటారు? అవును. చూడండి, మీరు వేసిన కేసే కాల పరిమితి దాటిన తర్వాత వేశారు. అందుకే ఇది లీగల్లీ మెయింటైనబుల్ కేసు కాదు అని నేను అంటాను. కాదు, మెయింటైనబుల్.